అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫుల్లా కావచ్చు, నరసింహులు కానీ, ఓబులేసు ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా అనేకమైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో మా మనోభావాలే కాదు, ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా ముఖ్యంగా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా, ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు, ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే, ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనేడు మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు అలాగే అచ్యుత ప్రసాదు తర్వాత మా అచ్చెన్నాయుడు హోంమంత్రి అనిత గారు వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది SHO 2 టౌన్ SHO గారికి కూడా. ఇదే కాదు, ఈరోజు కూడా ఇంతే కాదు, ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను జరిగింది. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేయకపోతే కూడా, ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికి కూడా సమానమే, కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం. కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి SHO గారు ఇక్కడంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడము. మా పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, అలాగే మా పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అవమానకరమైన రీతిలో, అసభ్యకరమైన రీతిలో ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. వీటికి అరికట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అందుకే అదే సందర్భంగానే దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ట్విట్టర్ అడ్రస్లతో సహా URL అడ్రస్లతో సహా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో వాటి మీద సవివరమైన వివరాలను మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాము. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ పని చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో పార్టీ కార్యాచరణని మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం.